నమస్తే, వెల్కమ్ టు దూత డిజిటల్ జర్నీ ఆఫ్ ద లీడర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడిచిన దళిత నేత అతను. అఖిల భారత సర్వీస్లో అధికారిగా కొలువు తీరాలని కలలు కని అసెంబ్లీ వైపు అడుగులు వేసిన మేధావి. ప్రజాస్వామ్యయుత ప్రజాపాలనపై అభిష్టంతో ప్రజాక్షేత్రంలో నిత్యం పోరాటం చేసిన రాజకీయ కర్షకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందిస్తున్న దామోదర రాజనరసింహ రాజకీయ ప్రస్థానం గురించి ఇవాళ తెలుసుకుందాం. దివంగత మంత్రి రాజనరసింహ జానాబాయి దంపతుల రెండో కుమారుడు దామోదర రాజనరసింహ 1958 డిసెంబర్ 5న జన్మించిన ఈయన పూర్తి పేరు శీలారపు దామోదర రాజనరసింహ. హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన రాజనరసింహ ఐఏఎస్ కావాలని పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపరేషన్ ప్రారంభించాడు. ఇదే సమయంలో జీవిత భాగస్వామి పద్మిని రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. రాజనరసింహ పద్మిని రెడ్డి దంపతులకు త్రిష అనే బిడ్డ కూడా ఉంది. ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇస్తూనే తన తండ్రికి వారసుడిగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవాడు రాజనరసింహ. 1989లో తన తండ్రి మాజీ మంత్రి రాజనరసింహ అకాల మరణంతో దామోదర రాజనరసింహ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాల్సి వచ్చింది. అప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజనరసింహ 1989లో జరిగిన ఆందోళ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజాప్రతినిధిగా అధికారికంగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2 సార్లు ఓటమి చెందిన నియోజకవర్గాన్ని మాత్రం వీడలేదు. ఆందోళ్ ప్రాంత ప్రజలతో మమేకమైన దామోదర రాజనరసింహ 2004 ఎన్నికల్లో అప్పట్లో మంత్రిగా పనిచేసిన పి బాబుమోహన్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో కూడా మూడోసారి ఆందోళన నుంచి విజయం సాధించి ఇటు వైఎస్ఆర్ అటు కొనిచేటి రోషయ్య మంత్రివర్గాల్లో స్థానం సాధించుకున్నారు. 2010 డిసెంబర్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పదవి దక్కించుకుని తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి రావడంతో 2011 జూన్ 10న దామోదర రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించిన ఘనత దామోదర్కి దక్కుతుందని చెప్పాలి. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల చిరకాల ఆకాంక్ష నెరవేర్చడంలో చివరి వరకు పోరాటం చేశారని చెప్పడంతో అతిశయోక్తి కాదు. తాను మంత్రిగా పనిచేసిన కాలంలో విద్యుత్ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు దామోదర రాజనరసింహ. విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాకుండా అనేక సబ్స్టేషన్లను ఏర్పాటు చేయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా కోసం లింక్ రోడ్లతో పాటు కొత్త రోడ్లను ఏర్పాటు చేశాడు. రవాణా వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచాడు. అంతేకాదు తనకు ఇంతటి రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఆందోళన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించాడు. చదువుపై ఉన్న మక్కువతో ఆందోళన ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చేశారు. జేఎన్టీయు, పాలిటెక్నిక్, మహిళా వ్యవసాయ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు, మోడల్ స్కూళ్లు ఇలా అనేక విద్యా సంస్థలను ఈ ప్రాంతంలో నెలకొల్పాడు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చిన దళితుల అభ్యున్నతికి బాటలు వేశాడు. ఇటు రైతులకు కూడా తాను చేయాల్సింది చేశారనే చెప్పాలి. ఆందోళన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఆకాంక్షతో దామోదరుడు అపర భగీరథుడిగా మారాడు. 2003లో జోగిపేటలో తహసీల్దార్ కార్యాలయం ముందు 102 రోజుల పాటు దీక్ష చేపట్టి ప్రభుత్వానికి బీటలు వారేలా చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2006లో సింగూరు కాల్వ పనులకు 89.99 కోట్లను మంజూరు చేయించుకున్నాడు. 2014లో కాల్వ పనులను పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీటిని అందించేలా ప్రణాళికలు పూర్తి చేశాడు. దీనికోసం చెరువుల్లో కూడా నీటిని నింపించి అపర భగీరథుడిగా పేరు తెచ్చుకున్నారు. రైతులు తాము పండించిన పంటలను విక్రయించేందుకు వీలుగా వట్పల్లి, రాయికోడ్లలో కొత్తగా మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయించాడు. 2014 తర్వాత జరిగిన పరిణామాల ప్రభావంతో 2014-2018 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు దామోదర రాజనరసింహ. ఇదే సమయంలో దామోదర రాజనరసింహకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కీలక పిలుపు వచ్చింది. 2023 ఆగస్టు 20న జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమించింది. తెలంగాణలో ఉద్యమ పార్టీగా అధికారంలో పాతుకుపోయిన బీఆర్ఎస్ను గద్దెదించడంలో కీలకంగా వ్యవహరించాడు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ పై 27,427 ఓట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించాడు.
అంతేకాదు ఆందోళనలో తన రికార్డ్ తానే బ్రేక్ చేశాడు. ఆందోళన నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా 9 సార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలుపొందారు. వీరిలో దామోదర కుటుంబ సభ్యులు 6 సార్లు విజయాన్ని సాధించడం గమనార్హం. అయితే వీరిలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థిగా, అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందిన అభ్యర్థిగా దామ నరసింహానే కావడం విశేషం. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దామోదర రాజనరసింహ తెలంగాణ ప్రజలకు తన సేవలను అందిస్తున్నారు. ఇది ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో రాజకీయ నేత ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ తుదా డిజిటల్.